హలో గాయ్స్, దిస్ ఇస్ మిస్టర్ చందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా మన 'నాని' అన్న అప్‌కమింగ్ మూవీ 'హిట్ 3'లో నుంచి ఒక మంచి టీజర్ వచ్చింది కదా! ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మరి టీజర్ అంత వైలెంట్‌గా ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ పోస్టర్ కూడా బ్లాస్టింగ్ అని ఉండాలి కదా! ఆ మూవీలోంచి ఒక మంచి స్టిల్ తీసుకొని నేను ఒక మంచి పోస్టర్ అయితే చేశాననమాట. అండ్ ఆ పోస్టర్ ఎలా చేశాననేసి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే మీకోసం రికార్డ్ చేశాను. ఇంక లేట్ ఎందుకు మరి, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం ఈ స్టిల్ యూస్ చేసి మూవీ పోస్టర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఫర్ దట్ ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ హీరో స్టిల్ సపరేట్ చేసుకుని ఒక పిఎన్జీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని లోడ్ చేసుకున్నాను. అండ్ నౌ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మీద వర్కౌట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ హీరో స్టిల్ మీద వర్కౌట్ చేద్దాం. అండ్ ఈ పోస్టర్ డిజైన్కి నాకున్న ఐడియా ఏంటంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దిష్టిబొమ్మ ఉంది కదా, ఆ దిష్టిబొమ్మ మండుతూ ఆ ఫైర్ రిఫ్లెక్షన్ అనేది పై వరకు రావాలి. అండ్ పోస్టర్ అనేది కొంచెం పవర్ఫుల్గా కనిపించాలి. ఈ ఐడియా మీద ఇప్పుడు వర్కౌట్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్లయితే ఇక్కడ కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంది. సో దాన్ని రెడ్యూస్ చేసి కొంచెం ఫైర్ ఎఫెక్ట్ లాగా యాడ్ చేయడం కోసం ఏంటంటే ఒక ప్యాచ్ అనేది యాడ్ చేసుకోబోతున్నాను. ప్యాచ్ యాడ్ చేసుకొని దానికి బ్లెండింగ్ ఆప్షన్స్లో హాట్ లైట్ అయితే పెట్టుకున్నాను. అండ్ నౌ ఇప్పుడు ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఇక్కడ ఎక్కువ ఎక్స్పోజర్ అయితే ఉంది. సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం కరుస్లోకి వెళ్ళేసి కరుస్లో మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అయితే రెడ్యూస్ చేసుకున్నాను కొంచెం. చేసుకున్న తర్వాత ఇది మనకు ఓవరాల్గా ఫోటో అంతా అప్లై అయిపోయింది. నాకు ఓన్లీ కింద మాత్రమే చాలు. సో దానికోసం ఏం చేస్తాను అంటే ఈ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అండ్ నౌ పెయింట్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని పెయింట్ బ్రష్లో ఇక్కడ కలర్స్లో వైట్ కలర్ పెట్టుకున్నాను. వైట్ కలర్ పెట్టుకొని నాకు ఎక్కడైతే కావాలో అక్కడంతా నేను పెయింట్ చేసుకుంటున్నాను. ఓన్లీ డౌన్ పార్ట్లో పెయింట్ చేసుకుంటే చాలు, మొత్తం పనిలేదు. ఓకే. అండ్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ దిష్టి బొమ్మ ఉంది కదా, దీన్ని తగలబెట్టేస్తున్నాం. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఒక ఫైర్ స్టాక్ అయితే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో స్క్రీన్ పెట్టుకొని ఆ ఫైర్ అనేది ఎగ్జాక్ట్గా ఆ బొమ్మ మీద వచ్చేలాగా ప్లేస్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకొక ఫైర్ స్టాక్ అయితే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లో స్క్రీన్ పెట్టుకొని ఇక్కడ ఇది డౌన్ పార్ట్లో వచ్చేలాగా అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇదంతా ఒక లైన్ లాగా వచ్చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక లేయర్ మాస్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రష్ టూల్ తీసుకొని తర్వాత కలర్స్లో బ్లాక్ కలర్ పిక్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ పిక్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కడెక్కడైతే వద్దో అక్కడంతా నేను ఎరేస్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ నా ఫైర్ అయితే యాడ్ అయింది. లేటర్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం టాప్లో చూసినట్లయితే టాప్లో కూడా ఓవర్ బ్రైట్నెస్ అయితే ఉంది. మనకి ఇక్కడ మండుతూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం డార్క్ ఉంటే బాగుంటుంది. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఒక డార్క్గా ఉన్న స్టాక్ అయితే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకున్న తర్వాత ఇది మనకు బ్లెండింగ్ ఆప్షన్స్లో మల్టిప్లై అయితే పెట్టుకుంటున్నాను. మల్టిప్లై పెట్టుకున్న తర్వాత మనకు ఓవరాల్గా మొత్తం అప్లై అయిపోయింది. అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది. సో మనకు ఈ డీటెయిల్స్ తెలియాల్సిన పని లేదు, ఓన్లీ జస్ట్ ఇక్కడ బ్లాక్లా ఉంటే చాలు. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఫిల్టర్స్కి వెళ్ళేసి గౌసియన్ బ్లర్ యాడ్ చేసుకున్నాను. మనకి ఎక్కడైతే ఆ డీటెయిల్స్ వెళ్ళిపోతుందో అంత వాల్యూ వరకు అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ అప్లై అయింది కదా, సో దానికోసం ఏం చేస్తానంటే ఒపాసిటీ అనేది ఒక 90-92% వరకు పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత మనకు స్టిల్ మొత్తం అప్లై అయిపోయింది, మొత్తం పని లేదు, ఓన్లీ ఈ టాప్ లేయర్ చాలు కాబట్టి. సో లేయర్ మాస్క్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే వద్దో అక్కడ బ్లాక్ కలర్ పిక్ చేసుకొని ఎరేస్ చేసుకుంటున్నాను. మనకు ఓన్లీ టాప్లో వస్తే చాలు, మిగతా అంతా పని లేదన్నమాట. ఫ్లో పెంచుకొని మొత్తం అయితే ఎరేస్ చేసేసుకున్నాను. ఫైన్. అండ్ నౌ
మనకి ఇక్కడ ఈ ఫైర్ ఉంది కదా, ఈ ఫైర్ ఇక్కడ వరకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో దానికోసం ఏం చేస్తానంటే ఒక ఫైర్ స్టాక్ లోడ్ చేసుకుంటున్నాను. లోడ్ చేసుకున్న తర్వాత మనకు ప్లేస్మెంట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం చూసినట్లయితే ఈ ఫైర్ ఎక్కువ ఉంది కదా, సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం బ్రష్ టూల్ తీసుకొని ఒక లేయర్ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ పిక్ చేసుకొని ఎక్కడెక్కడైతే వద్దో అదంతా ఎరేస్ చేసుకుందాం. ఫ్లో అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకొని నాకు ఇది ఎక్కడెక్కడైతే వద్దో ఆ ఏరియాస్ అంతా ఎరేస్ చేసేస్తున్నాను. అండ్ ఎక్కడైతే ఎక్కువ ఎరేస్ అయిందో ఆ ఏరియాస్ అంతా మళ్ళీ మనం పెయింట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు ఫైర్ అనేది ఒపాసిటీ రెడ్యూస్ అయినట్లు కానీ ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం ప్యాచినెస్ తెలుస్తుంది కదా, సో దాన్ని కవర్ చేయడం కోసం ఇంకొక ఫైర్ స్టాక్ అయితే లోడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్లో స్క్రీన్ పెట్టుకొని ఈ కార్నర్లో అలా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్లోస్ అనేది ఎక్కువ ఉంది. సో కొంచెం రెడ్నెస్ ఉంటే బాగుంటుంది అనేసి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆప్షన్స్లో హ్యూ అండ్ సాచురేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిప్పింగ్ మాస్క్ వేసుకోవాలి. ఆ లేయర్ మీదకి వేసుకున్న తర్వాత హ్యూ అనేది ఒక లిటిల్ బిట్ తగ్గిస్తున్నాను అండ్ సాచురేషన్ కొంచెం పెంచుతున్నాను. పెంచిన తర్వాత నవ్ అగైన్ సెలెక్టివ్ కలర్స్లోకి వెళ్ళేసి సెలెక్టివ్ కలర్స్లో రెడ్స్లో సిఎన్ వాల్యూస్ ఒక 12 పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఎల్లోస్ అనేది కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను అనమాట, ఒక 7% వరకు. సో మనకు ఆ ఎల్లోస్ వెళ్ళేసి రెడ్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లేటర్ మనకి ఇక్కడ ఓవరాల్గా కొంచెం డార్క్నెస్ యాడ్ చేయడం కోసం ఒక సినిమాటిక్ లుక్ కోసం ఏం చేస్తున్నానంటే గ్రేడియంట్ మ్యాప్స్లోకి వెళ్ళేసి గ్రేడియంట్ మ్యాప్స్లో నేను ఒక గ్రేడియంట్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ గ్రేడియంట్ ఎలా క్రియేట్ చేస్తున్నది ఆ వాల్యూస్ అండ్ కలర్ లొకేషన్స్ చూపిస్తాను, నోట్ చేసుకోండి. లొకేషన్ 0 దగ్గర బ్లాక్ కలర్, అండ్ దెన్ లొకేషన్ 18 దగ్గర ఈ కలర్, అండ్ నెక్స్ట్ లొకేషన్ 51 దగ్గర ఈ కలర్ కోడ్, అండ్ నెక్స్ట్ లొకేషన్ 89 దగ్గర ఈ కలర్ కోడ్, అండ్ ఫైనలీ లొకేషన్ 100 దగ్గర వైట్ కలర్ అయితే పిక్ చేసుకుంటున్నాను. కలర్ కోడ్ నోట్ చేసుకోండి అండ్ ప్రెస్ ఓకే. అండ్ నౌ ఈ గ్రేడియంట్ మ్యాప్ని బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళేసి సాఫ్ట్ లైట్ పెట్టుకుంటున్నాను. సాఫ్ట్ లైట్ పెట్టుకున్న తర్వాత ఒపాసిటీ అనేది లిటిల్ బిట్ రెడ్యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎక్కువ బ్లాక్ అయిపోయింది కదా, సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ మాస్క్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే డార్క్ అయిపోయిందో ఆ డార్క్ అని ఏరియాస్ అంతా ఎరేస్ చేసుకుంటున్నాను. ఓకే, మనకు ఆల్మోస్ట్ పోస్టర్ అయితే కంప్లీట్ అయినట్లే. ఓన్లీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు హీరో మీదకి ఆ ఫైర్ రిఫ్లెక్షన్స్ పడుతున్నట్లు పెట్టాలి. సో దానికోసం ఏం చేస్తున్నా ఫస్ట్ హీరో స్టిల్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు హీరో షూస్ కానీ అండ్ హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్కువ బ్రైట్నెస్ ఉంది, సో దాన్ని రెడ్యూస్ చేద్దాం. ఫస్ట్ కర్వ్స్లోకి వెళ్ళేసి కర్వ్స్లో హీరో ఫోటో మీదకి క్లిప్పింగ్ మాస్క్ వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అయితే రెడ్యూస్ చేసుకోవాలి. చేసుకొని లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఎక్కడెక్కడైతే మనకు డార్క్నెస్ కావాలో అక్కడంతా పెయింట్ చేసుకోవాలి. మేక్ షూర్ వైట్ కలర్ పిక్ చేసుకోవాలి. బ్రష్ షూట్స్లోకి వెళ్ళేసి కలర్స్లో మనకి షూస్ అండ్ ఎక్కడైతే ఓవర్ బ్రైట్నెస్ ఉందో
అదంతా రెడ్యూస్ చేద్దాం అనమాట. సో ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ ఫోర్గ్రౌండ్ అనేది మ్యాచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఫేస్ మీద చూసినట్లయితే కాంట్రాస్ట్ ఎక్కువైంది. సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మళ్ళీ అగైన్ కర్వ్స్లోకి వెళ్ళేసి కర్వ్స్ని క్లిప్పింగ్ మాస్క్ వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత ఈ షాడోస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ నౌ కొంచెం ఒపాసిటీ రెడ్యూస్ చేసుకున్న తర్వాత లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అండ్ హీరో ఫేస్ మీద వైట్ కలర్ పిక్ చేసుకొని పెయింట్ చేసుకోవాలి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చూడొచ్చు, ఈ ఫేస్ మీద అయితే కొంచెం కాంట్రాస్ట్ అనేది రెడ్యూస్ అయింది. నౌ ఒక న్యూ లేయర్ తీసుకొని న్యూ లేయర్లో సాలిడ్ కలర్ అయితే తీసుకున్న తర్వాత నేను ఒక కలర్ కోడ్ చెప్తాను. ఆ కలర్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఈ కలర్ కోడ్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత క్లిక్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని హీరో స్టిల్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లో సాఫ్ట్ లైట్ పెట్టుకున్నాను. సాఫ్ట్ లైట్ పెట్టుకున్న తర్వాత ఒపాసిటీ ఒక 40% వరకు రెడ్యూస్ చేసుకున్న తర్వాత లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి ఇన్వర్స్ సెలెక్షన్ చేసుకోండి. కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేసి ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అయిన తర్వాత ఓన్లీ హీరో ఫేస్ మీద మాత్రం మనం పెయింట్ చేసుకోవాలి. సో ఈ ఫైర్ రిఫ్లెక్షన్స్ లో ఎల్లోస్ ఉంటాయి కదా, ఆ ఎల్లోస్ అనేది హీరో ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం ఆ ఎల్లోనెస్ తెలుస్తున్నట్లు ఉంటుంది. ఓకే. అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ ఒక సాలిడ్ లేయర్ క్రియేట్ చేసుకొని నేను కలర్ కోడ్ చెప్తాను. ఆ కలర్ కోడ్ ఎంటర్ చేయండి. D46400. ఈ సాలిడ్ లేయర్ని ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్లో సాఫ్ట్ లైట్ పెట్టుకున్న తర్వాత క్లిప్పింగ్ మాస్క్ వేసుకోవాలి. స్టిల్ మీదకి క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ లేయర్ మాస్క్ మీద సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేసి ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అండ్ నౌ బ్రష్ టూల్స్లో బ్రష్ తీసుకొని ఇక్కడ వైట్ కలర్ పెట్టుకొని మనకు ఎక్కడెక్కడైతే ఈ ఫైర్ రిఫ్లెక్షన్స్ కావాలో అక్కడంతా పెయింట్ చేసుకోవాలన్నమాట. మీరు పెయింట్ చేసేటప్పుడు నార్మల్గా కాకుండా ఫ్లో అనేది అడ్జస్ట్ చేసుకొని పెయింట్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మనకి కలర్ అనేది ఓవర్గా ఫోటో మీద అప్లై అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో హెయిర్ మీద కూడా నాట్ మచ్, జస్ట్ ఏ లిటిల్ బిట్ పెయింట్ చేసుకుంటే చాలు. ఓకే. అండ్ నౌ సేమ్ లేయర్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్లిప్పింగ్ మాస్క్ వేసుకొని ఇక్కడ లేయర్ మాస్క్ ఉంది కదా, ఆ లేయర్ మాస్క్ డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ మాస్క్ యాడ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కలర్ అనేది లైట్గా అప్లై అయింది కదా, సో దీని మీద మళ్ళీ డ్రా చేద్దాం. దానివల్ల ఏంటంటే కలర్ ఇంకొంచెం బూస్ట్ అవుతుంది. ఓకే. అండ్ నౌ అగైన్ మళ్ళీ ఒక సాలిడ్ కలర్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే బ్లెండింగ్ ఆప్షన్స్లో లీనియర్ డాట్స్ ఆర్ యాడ్ పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ దీన్ని క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కలర్ కోడ్ చెప్తాను. ఆ కలర్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. 632800. ఈ కలర్ కోడ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అవుటర్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ అవుటర్ ఎడ్జెస్ అంతా డ్రా చేసుకోవాలి. సో మనకి స్టిల్ మొత్తం అవుటర్లో ఒక గ్లో అనేది కనిపిస్తుంది. సో ఆ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్లో అనేది లిటిల్ బిట్ అడ్జస్ట్ చేసుకొని
మనకి ఎక్కడెక్కడైతే ఆ ఫైర్ రిఫ్లెక్షన్ కావాలో అక్కడంతా డ్రా చేసుకోవాలి. ఇలాంటి మీద కానీ హీరో అవుటర్ లేయర్ కానీ అంతా డ్రా చేస్తున్నామంటే మనకు ఆ ఫైర్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నట్లు వస్తుంది అనమాట. అండ్ నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ కర్వ్స్లోకి వెళ్ళేసి కర్వ్స్లో మిడ్ టోన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకొని అండ్ ఈ కర్వ్స్ లేయర్ని స్టిల్ మీదకి క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అండ్ నౌ మనకు ఎక్కడెక్కడైతే గ్లో కావాలో అక్కడంతా లిటిల్ బిట్ డాడ్జ్ ఎఫెక్ట్ అనేది తెచ్చుకుంటున్నాం అనమాట. సో హీరో ఫేస్కి లిటిల్ గ్లో అనేది యాడ్ అవుతుంది. ఓన్లీ హైలైట్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే గ్లో ఇచ్చుకోవాలి, మొత్తం ఇస్తే బాగోదు. లేటర్ మళ్ళీ ఫిల్టర్స్లో ఎక్స్పోజర్ తీసుకొని ఎక్స్పోజర్ని క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్న తర్వాత ఎక్స్పోజర్ వాల్యూ ఒక 0.22 పెడుతున్నాను. అండ్ లేటర్ గామా వాల్యూస్ అనేది ఒక 0.91 పెడుతున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఇక్కడ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అండ్ నౌ బ్రష్ టూల్ ఎలాగో ఆల్రెడీ క్లిక్ చేసుకున్నాను. బ్రష్ టూల్స్లో వైట్ కలర్ తీసుకొని నాకు ఎక్కడెక్కడైతే గ్లో కావాలి కాంట్రాస్ట్ కావాలో అక్కడంతా నేను పెయింట్ చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ సెలెక్టివ్ కలర్స్లోకి వెళ్ళేసి సెలెక్టివ్ కలర్స్లో రెడ్స్ తీసుకొని ఇక్కడ మనకు ఈ లేయర్ కూడా స్టిల్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ సియాన్స్లో -15 పెట్టుకున్నాను. అండ్ మెజెంటా కూడా డిక్రీజ్ చేస్తున్నాను ఒక -3 వరకు. అండ్ నౌ ఎల్లోస్ ఒక 9 అండ్ బ్లాక్స్ ఒక 6% పెట్టుకుంటున్నాను. ఫైన్. అండ్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫైనల్ ఎఫెక్ట్స్ అనమాట. దీనికోసం ఏం చేస్తున్నానంటే ఆల్ లేయర్స్ యూస్ చేసుకొని ఒక న్యూ లేయర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. దీన్ని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ఫైనల్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేద్దాం. ఫర్ దట్ ఏం చేస్తానంటే ఫిల్టర్స్, కెమెరా రా ఫిల్టర్లో ఇక్కడ టెక్స్చర్స్ అండ్ క్లారిటీ పెంచుకుందాం. టెక్స్చర్స్ ఒక 18% అండ్ క్లారిటీ ఒక 13% అండ్ డిహాజ్ వాల్యూ ఒక 8% ఇస్తున్నాను. అండ్ నౌ ఇక్కడ స్టిల్ మనకు ఎక్కువ క్లారిటీ లేదు. సో దానికోసం ఏం చేస్తానంటే లిటిల్ గ్రెయిన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో గ్రెయిన్స్ ఒక 42% అండ్ గ్రెయిన్ సైజ్ ఒక 31 పెడుతున్నాను. అండ్ రఫ్నెస్ అనేది ఒక 27%. దెన్ క్లిక్ ఓకే. అండ్ నౌ ఇది ఎక్కువ ఓవర్ అయినట్టు అనిపించింది. సో దానికోసం ఏం చేస్తామంటే ఒపాసిటీ అనేది ఒక 80% రెడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ మనకు పోస్టర్ అయితే అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటంటే జస్ట్ లోగోస్ ప్లేస్మెంట్. నేను ఆల్రెడీ లోగోస్ అయితే ఒక PNG చేసుకున్నాను, దాన్ని లోడ్ చేసుకున్న తర్వాత అండ్ మీరు చూడొచ్చు దిస్ ఈస్ బిఫోర్ అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఒక సింపుల్ ప్రాసెస్లో ఒక మూవీ పోస్ట్ని ఎలా డిజైన్ చేయాలనేది అయితే మనం నేర్చుకున్నాం. అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఆ పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. గైస్, మీకు ఎవరికైనా ఫోటోషాప్ నేర్చుకోవాల్సి ఉందా? నేనైతే ఫోటోషాప్ ఆన్లైన్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. అండ్ కింద నా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ చేయండి, నేను మీకు ఈ కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.